దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికి ముందుగా సండే స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నట్లయితే పైకి వెళ్ళి సండే స్కూల్లో మీరు హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. చిన్నపిల్లలు తల్లిదండ్రులు అయినటువంటి వారు మీ బిడ్డలను సండే స్కూల్ జరుగుతుండగా అక్కడికి పంపవలసిందిగా మనం చేస్తున్నాను. వెనక కూర్చున్నటువంటి వారు ముందుకు వచ్చి, ఇంకా చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి స్థానిక సంఘ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, స్టాండింగ్ కమిటీ అంతటికి, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, చిన్న బిడ్డలకు, పైరవారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇదిన మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఒక వాక్యము నేను చదువుతున్నాను, గమనించండి. 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాము. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మా పక్షముగా ఉన్న రాజా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను మీ శిలో చాట మరుగుపరుచుకుని మీ మాటలు బయలుపరచండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని లేఖనములున్న మాటలు మనందరికీ ఎరుకైనటువంటి మాటలే, కానీ ఇందులో గొప్ప సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమైంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితాన్ని మనం చూసినప్పుడు కక్ష సాధింపు కలిగినటువంటి వాడుగాను, దేవుని నమ్మినటువంటి బిడ్డలను అనగా క్రైస్తవులను హింసించిన వారుగా, వారిని గాయపరిచిన వారుగాను మనం చూడగలుగుతాం. ధర్మశాస్త్రమునేమి, ఆయా గ్రంథాలను బాగా చదివిన వాడై అన్ని విద్యలను నేర్చుకున్న వాడై ఉన్నాడు. గమలీయేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మత నిష్ఠత కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్ని విషయాలలో ఆరితేరిన వాడు. లౌకికపరమైనటువంటి విషయాలలో తాను గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన వాడుగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశము, ఆ ప్రాంతం యొక్క పౌరుడుగా తాను చలామణయ్యాడు పౌలు గారు. పౌలు గారు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. ఒకప్పుడు ఈ పౌలు గారికి ఉన్న పేరు సౌలే. సౌలు అనగా పెద్దవాడు అని అర్థం. ఆయన పెద్దవాడు. ఎందులో పెద్దవాడు? లోక సంబంధమైన ప్రతి దానిలో పెద్దవాడే. మాటలో పెద్దవాడే, చూపులలో పెద్దవాడే, శ్రేష్టలలో పెద్దవాడే. భౌతికపరమైన విషయాలన్నింటిలో ఆరితేరినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకే ఆయన పెద్దవాడు అని పిలవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన దేవుడు ఆయనను దర్శించాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ పౌలు గారిని దేవుడు దర్శించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడ్డాడు. సౌలు గారిని దేవుడే దర్శించినప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. అనగా తగ్గించుకున్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు పెద్దవాడే,
చిన్నవాడయ్యాడు. కాబట్టి సమయంలో గమనించండి, పౌలు గారికి అనేకమైనటువంటి అర్హత కలిగిన వాడే కానీ ఒకప్పుడు ప్రభువునందు విశ్వాసం వచ్చిన తర్వాత, ప్రభువు తాను ప్రత్యక్షమైన తర్వాత తాను ప్రభు కొరకు తగ్గించుకున్నవాడుగా మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు పౌలు గారికి ప్రజలంటే ప్రేమ లేదు. క్రైస్తవులు అంటే ఈసరించుకున్నవాడు, అసహించుకున్నవాడు, ఎగతాళి చేసిన వాడు, హేళన చేసినటువంటి వాడు. అలాంటి పౌలు గారు ఇప్పుడు ప్రేమ లేదంతకు ముందు తోటి స్వభావాన్ని ప్రేమించిన వాడు కాదు, తోటి మానవాన్ని ఆప్యాయతగా పిలిచిన వాడు కాదు. ఎప్పుడైతే ప్రభు తను దర్శించాడో అప్పుడే తాను తగ్గించుకొని ఆయన లోపల ఒక అనుభూతిని కలిగి జీవించగలిగాడు. ఎప్పుడంటే ప్రభు దర్శించినప్పుడు. అనుభూతి ఏమిటంటే ప్రేమ. ప్రేమ అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఈ 13వ అధ్యాయంలో కొరింథీ సంఘం కూడా ఎలాంటిదిగా ఉందంటే, లోక సంబంధమైన ఆచారాలకు నిలయమైనటువంటిది కొరింథీ సంఘం. కొరింథీ సంఘములో జరగరాని కార్యములు జరుగుతూ ఉన్నాయి. కొరింథీ సంఘము ఎలాంటిది అంటే వ్యభిచార క్రియలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘముగా కనబడుతూ ఉంది ఆ సంఘం. అదంతా చూసిన తర్వాత పౌలు గారు అన్నాడు, ఓ స్త్రీలారా మీరు ముసుగు వేసుకోండి అన్నాడు. ముసుగు వేసుకోండి అనే మాట ఎందుకు పౌలు గారు నొక్కి ఉపయోగించారు ఆ సంఘంలో అంటే, మంచి వస్త్రాలు ధరించుకొని, ఆభరణాలు ధరించుకొని సంఘంలోకి వచ్చి వారు కూర్చున్నప్పుడు వారికి వ్యత్యాసమైనటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నాయి, చూపులు ఉన్నాయి. అలాంటి వాటన్నిటినీ ఒమ్ము చేయాలని, రిమూవ్ చేయాలని, తొలగించాలనే ఉద్దేశంతో పౌలు గారు ఏమన్నారంటే, మీరు ధరించుకున్నారు, మంచిగా సిద్ధపడి వస్తే వచ్చారేమో కానీ అవి కనబడకుండా తల మీద ముసుగు వేసుకోండి. దాన్ని ఎలాగో ఆయన దేవుడికి ఆపాదింపజేశాడంటే, ఆ క్రీస్తు శిరస్సై ఉన్నాడు. శిరస్సును అవమానపరచకుండా ఉండాలంటే నీ తల మీద నువ్వు ముసుగు వేసుకో అనే దాన్ని తీసుకుని వచ్చాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి అపశృతులను, ఆ సంఘంలో ఉన్నటువంటి అనివార్య కార్యాలు, ఆ సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన తొలగించాలని, విసర్జించాలని ఆ ప్రజలకు బోధిస్తూ ఈ రీతిగా ఆ సంఘంలో ప్రేమ తక్కువ ఉన్నది. కొరింథీ సంఘంలో ప్రేమ లేదు. కూడుకుంటున్నారు, అందరూ ఆరాధనకు వస్తున్నారు, అందరూ దేవుని స్తుతించడానికి పాడడానికి వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వారి మధ్యలో వ్యత్యాసమైన స్వభావాలు కనబడుతున్నాయి. అందుకే పౌలు గారు చెబుతూ, మీకేమున్నా మీరు మంచిగా మాట్లాడవచ్చు, పాడవచ్చు, మీకు అన్ని అర్హతలు కలిగి ఉన్నారు, కానీ మీలో ఒకటి లోపంగా ఉన్నది అన్నాడు. అదేమిటంటే ప్రేమ లేదు మీకు. అందుకే దేవుని వాక్యంలో 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెప్తూ ఆయన అంటున్నాడు, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను. మొదటి వచనాన్ని మనం చూస్తే 13వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక, ప్రేమ లేని వారనైతే మ్రోగను కంసును కనగన వారు తాళవలై ఉందును.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయో మనకు తెలుసున్న కొండలను మిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవారైన ఏమి లేదంటే అక్కడ ప్రేమ లేదు. చూడండి ఆ మాట, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకా ఆ సంఘములో పేదల కొరకు పేదల పోషణార్థము వారి ఆస్తులనే సమర్పించిన వారు ఉన్నారు, కానీ వారి లోపల ఏమి లేదంట, ప్రేమ లేదు. చూడండి, బీదల పోషణ కొరకు ఆస్తంతో ఇచ్చిన, కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వారినైతే నాకు ప్రయోజనం ఏమి లేదు. శరీరాన్ని అప్పగించుకున్న ప్రయోజనం లేదు, కానీ ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది అంటున్నాడు. నిజంగా మీరు దేవుని ప్రేమను కలిగి ఉంటే కొరింథీ సంఘమా మీరు మర్యాద ఉంటారు, మీకు క్రమం ఉంటుంది. ప్రేమ లేదు కాబట్టి మీరు అమర్యాదగా ఉన్నారు అన్నట్టుగా. నిజంగా ప్రేమ మీలో ఉంటే, ఓ కొరింథీ సంఘమా, ప్రేమ మీలో ఉంటే మీరు అమర్యాదగా ప్రవర్తించరు. గౌరవము మర్యాదలను పాటించని సంఘముగా కనబడతా ఉంది పౌలు గారి దృష్టిలో. అందుకే స్వప్రయోజనమును ప్రేమ ఉన్నవారు స్వప్రయోజనాన్ని విచారించుకోరు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమలో ఉన్నట్లయితే కోపపడరు, త్వరగా కోపపడరు అనే మాట ఉంది. కోపం అనేది రాదంటారా మానవులకు? కోపము అందరికీ వస్తుంది. కోపపడుడు కానీ పాపము చేయకుడి. మానవ నైజము కోపమే, మానవ నైజము ఉద్రేకమే, మానవ నైజము ఆవేశమే. ఉద్రేకము గాని కోపము గాని ఆవేశము గాని పాపానికి దారి తీయకూడదు. అందుకు పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకున్నవన్నీ ఒకసారి కలిసిపోతాయి మట్టిలో, కానీ ప్రేమ శాశ్వతం ఉంటుంది అన్నాడు కదా. ప్రేమ శాశ్వత కాలముండను, అది అన్నిటిలో మధురము అని ఉంది కదా. శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ. మీకున్న వరాలు కానీ, మీకున్న ధనము కానీ, మీకున్న డబ్బు కానీ, మీకున్న భోగభాగ్యములు కానీ, మీకున్న సంపద కానీ ఈ భూమి మీద విడిచిపెట్టవలసిన వారే, కానీ కొరింథీ సంఘమా ప్రేమ మీతోనే వస్తుంది, ప్రేమ మీతోనే ఉంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి నేర్చుకోండి అని ఈ సంఘానికి చెబుతూ, చూడండి 13వ వచనములో చివరి భాగంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఆయనను మళ్ళీ ఒకటి పెట్టాడు అక్కడ, నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ శ్రేష్టమైంది. కాబట్టి ప్రేమను మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. మీరు మీ సహోదరులను ప్రేమించండి, మీ పక్కవారిని ప్రేమించండి. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక నిబంధన ఉంటుంది. తోటి సహోదరులు, సంఘములో ఉన్న వారందరూ వారు సహోదరులని అన్నదమ్ములని ప్రేమను చూపిస్తారా అని ఒక నిబంధన ఉంటుంది. ఆ ప్రశ్న అడుగుతాను. బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షింపబడినాక, మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత అందరూ సహోదరులు సహోదరీలు, అందరూ ఆయన రక్తంలో కడగబడినటువంటి వారే. అందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు, అందరి కొరకు ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు కనుక ఆయన ప్రేమను మొదట పంచాడు మనకు. ఆయనే మొదట ప్రేమ
దేవుని వాక్యములో. మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదట ప్రేమించారు. కాబట్టి ఆ ప్రేమించినటువంటి ఆ దేవుని మనం ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఎప్పుడు వస్తున్నాం? ఎక్కడ వస్తున్నాం? ఆ ఆత్మతో ప్రభు దగ్గరికి ఆరాధించాలని, పాడాలని, గణపరచాలని, హృదయపూర్వకముగా ఆయనకు స్తుతులు చెల్లించాలనే ఉద్దేశంతో దేవుడి దగ్గరికి మనం రావాల్సిన వారమైతున్నాం. ఏదో ఆదివారము ఆరాధనకు రావాలి, ఆ దినము సెలవు కాబట్టి మేము వస్తున్నాము అనుకుంటున్నారేమో, కానీ ఆయన ఆరాధించడానికి వచ్చేవారు ఆతురతతో రావాలి, ఆత్మచైతన్యంతో ఆరాధించడానికి ఆయన సన్నిధికి రావాలి, పరుగులతో రావాలి. కాబట్టి దేవుని సన్నిధికి ఈ కొరింథీ సంఘం వారు చేస్తున్నటువంటి బలహీనతను వారి సంఘంలో బలహీనతను పౌలు గారు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మీరు ప్రేమ కలిగి ఉండండి అని. దేవుని ప్రేమించువారు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే పాపములకు క్షమాపణ కలిగిందని విశ్వసిస్తారో వారు దేవుని ప్రేమించిన వారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే ఎందరూ ఆయన అంగీకరింతురో వారందరూ ఆయన పిల్లలు అవుతారు. ఆయన పిల్లలైన కాబట్టి ఆయన పిల్లలైనప్పుడు మనందరము సహోదరులము, అన్నదమ్ములము, అక్కజెల్లెలము. అంతేగాని భేదాభిప్రాయాలు ఉండకూడదు అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నాడు. మీరు ప్రేమ కలిగి జీవించండి అని. ఆయన విశ్వాసం ఇచ్చిన వారు ఆయన గూర్చి ఎలాగో సాక్ష్యం చెప్తారు. మన సాక్ష్యము ఎలాగో ఇతరులకు పంచుకోగలుగుతాం. నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలంటే దేని ద్వారా పంచుకుంటాం? మొట్టమొదట ప్రేమ ద్వారా నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోగలుగుతాం. ఆ తరువాత నీ జీవితము ద్వారా, నీ జీవిత విధానం ద్వారా ఇతరులకు ప్రేమను పంచిన వాడము, పంచిన దానం అవుతావు. నీ జీవితం ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో దానిని బట్టి ఇతరులకు సాక్ష్యము చెప్పగలుగుతావు. నీ మాట ద్వారా ఇతరులకు సాక్ష్యం చెప్పగలుగుతావు. నీ మాటలే నీవు మంచిదానివి అని సాక్ష్యము చెప్పగలుగుతావు. నీ ప్రవర్తనే, నీ ప్రేమే, నీ జీవితమే మాదిరిగా సాక్ష్యం చెప్పినప్పుడు ఎదుటివారి హృదయంలో అవి పనిచేస్తాయి. కాబట్టి ప్రేమ లేకుండా దేవుని సన్నిధిలో దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేము. అందుకే దేవుని ప్రేమిస్తున్నావా అని దేవుని వాక్యముల మాట. నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే మనం అమర్యాదగా నడుచుకోము, ప్రయోజనం కొరను విచారించుకోనము, తొందరగా కోపపడము, ఇతరులకు అపకారము చేయాలనే ఆలోచన ఉండదు ప్రేమ ఉంటే. అందుకే ప్రేమ నీలో ఉందా, మనలో ఉందా? కొరింథీ సంఘానికి చూపిస్తున్నాడు, మీలో ప్రేమ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ప్రభువు మీ కొరకు ప్రేమతో తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు, అది గుర్తుపెట్టుకోండి అని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని ప్రేమించువారు, నిజంగా దేవుని ప్రేమించువారు ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారా? ఇతరులతో మాట్లాడుకుని ఉంటారా? దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయన పని చేయడానికి ముందుకు రాకుండా ఉంటారా?
అంటే ఆయన దగ్గరికి పరిగెడతారా? అందుకే దేవుని వాక్యములో చక్కగా నాయమైన మాటలు మనం చూస్తాం. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారు? దేవుని ప్రేమించేవారు వాస్తవముగా దేవుని మాట వింటారు. ఒకసారి మనం విన్నాము, అపొస్తలుల కార్యక్రమంలో పేతురు గారు ప్రసంగించినప్పుడు వారు ఆ మాటలు విని కదా వారి హృదయములో నొచ్చుకొని అంటారు, విన్నారు. కాబట్టి దేవుని ప్రేమించేవారు దేవుని మాట వింటారు. దేవుని ప్రేమించేవారు దేవుని మాట వింటారు. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 14వ అధ్యాయములు చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. చూడండి, ఆ మాట చక్కగా ఉంది. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు. ప్రేమించిన ఎడల అనే మాట. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆయన మాటలు గైకుంటాం, ఆయన మాటలు వింటాం. 23వ వచనంలో చూడండి, యేసు 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ 23వ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. చూడండి, నా మాట గైకొనును, నా మాట వినును అన్నమాట. ఒక నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వినును. దేవుని మాట వినేవారై ఉండాలి. ఎవరింటారు దేవుని మాట? ప్రేమించేవారే. దేవుని ప్రేమించిన వారు దేవుని మాట వింటారు. దేవుని మాట వింటారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అదే ఉంది. ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమతో కన్నాను, స్వరక్తమిచ్చి సంపాదించాను అని అంటూ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఆయన ఏది చెప్పాడో అది వినడమే ప్రేమకు గుర్తు. ఆయన మాట వింటారు. ఆయన ప్రేమిస్తున్నటువంటి వారు ఆయన మాట వింటారు. నా మాట విని నా ఆజ్ఞను అనుసరించిన వారు కదా ఎప్పటికీ నిలుస్తారు, ఎప్పటికీ ఫలిస్తారు అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆయన మాట విన్నారు. మనందరికీ తెలుసు అబ్రహాము గారిని గురించి. అబ్రహాము శారాల కుటుంబం దేవుని మాట వెంటనే విన్నారు. చాలా మంది మాటలు వినే విషయంలో కొంత జాప్యం చేస్తూ ఉంటారు. కానీ అబ్రహాము గారు వెంటనే అని ఉంటుంది అక్కడ కదా. వెంటనే ఆయన దేవుని మాట విని నీవును కదా, నీ స్వజానమును, నీ ఆస్తిని, ఆ దేశమును వదిలిపెట్టి 12వ అధ్యాయం 6వ కాలంలో ఉంటుంది, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అనగానే వెళ్ళాడు. అది దేవుని మీద అబ్రహాము గారికి ఉన్న ప్రేమ. అంత మాత్రమే కాదు, ఏకైక కుమారుడు కూడా ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము గారు వెంటనే బయలుదేరాడు. బయలుదేరి ఇస్సాకును బలర్పించడానికి వెళ్ళాడు. వెంటనే వెళ్ళాడు. కేవలము అబ్రహాము గారు దేవుని మీద ఉంచిన ప్రేమ. అబ్రహాము గారికి దేవుడంటే ఉన్న ప్రేమ ఎంతమంది చేసిందంటే మాట చెప్పగానే బయలుదేరాడు. కాబట్టి దినాల్లో మనం కూడా మాట వినడం ప్రేమకు సాదృశ్యం. మాటను లెక్క చేయటం ప్రేమకు సాదృశ్యము. మాటల ప్రకారము ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడము దేవుని అందించిన ప్రేమకు తాకారము. కాబట్టి ప్రేమ చాలా విలువైంది, శ్రేష్టమైంది మన జీవితంలో. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. అందుకే దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు గైకుంటారు, ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటారు, ఆయన చెప్పింది చేస్తారు కదా. ఆయన చెప్పింది చేస్తారు. ఒకసారి
ఒక విందు జరుగుతూ ఉన్నప్పుడు మరియమ్మ అక్కడున్న పరిచారకులకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహంలో విందు జరుగుతున్న సమయంలో కదా, అది అయిపోయినప్పుడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు, కొరత ఏర్పడ్డప్పుడు ఆ మాట చక్కగా రాయబడి ఉంటుంది. చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు తల్లి అయిన మరియ పరిచారకులతో ఏం చెప్పింది తెలుసా? ఆయన చెప్పినది చేయుడి, ఆయన చెప్పినది చేయుడి అని పరిచారకులతో చెప్పగానే పరిచారకులు వెంటనే యేసు ప్రభువు ఏదైతే చెప్పారో ఆ పని చేశారు. రాతి బాణలు నిండా నీరు నింపిన తర్వాత వాటిని ఆయన ఆశీర్వదించినప్పుడు ద్రాక్షారసముగా మారినట్లుగా అది పరిచారకులకు తప్ప మరెవ్వరికీ తెలియలేదు. కాబట్టి చెప్పినది చేస్తారు. పరిచారకులు దేవుని యందు ప్రేమలో ఉన్నారు కాబట్టి, యేసు అంటే వారికి ఇష్టం ఉంది కాబట్టి ఆయన చెప్పిన మాట విన్నారు. ఆయన ఏది చెప్తే అది విన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సర్ సీమోను పేతురు గారు సముద్రములో వల వేసి చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడతాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు వారికి ప్రత్యక్షమై పేతురు, సీమోను పేతురు, నీవు కుడివైపున వల వెయ్యి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు తెలుసా, అయ్యా ఇప్పుడు దాకా నేను వల వేశాను కానీ నాకేమీ పడలేదు, రాత్రంతా కనిపెట్టాను అనగానే ఆ మాట ఒక చక్కని మాట ఉంటుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో సీమోను రాత్రంతా కష్టపడినాం, ప్రయాసపడ్డాం, కానీ మాకేమి దొరకలేదు అన్నప్పుడు నీ మాట ప్రకారము కదా, నీ మాట ప్రకారము. కాబట్టి ఆయన మాట ప్రకారము ఆయన ఎప్పుడైతే చేశాడో వెంటనే విస్తారమైన చేపలు పట్టగలిగాడు. పడ్డాయి. ఆయన మాటను వింటారు, ఆయన చెప్పింది చేస్తారు. ఎవరు? ప్రేమ కలిగినటువంటి వారు, దేవుని ప్రేమిస్తున్నటువంటి వారు ఆయన మాట వింటారు, ఆయన చెప్పింది చేస్తారు. దేవుని మాట విని దాని ప్రకారము చేస్తే దేవునికి ఇష్టమైనది. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథములో మీ అందరికీ తెలుసు, సౌలు రాజుతో దేవుడైన యెహోవా అమాలేకీయులందరినీ హతం చేసి ఎవరిని ఉంచవద్దు అని అన్నాడు. కానీ సౌలు రాజు ఏం చేశాడు తెలుసా? రాజును, అమాలేకీయులకు సంబంధించిన అగాబు అనే రాజును, అలాగే అక్కడ ఉన్నటువంటి నాణ్యమైన మంచి కోడెలను వాటిని దాచిపెట్టి ఒక దొడ్డిలో ఉంచాడు. సమయం వారు ఆ దారిన వస్తూ ఉండగా ఆ దొడ్డిలో ఉన్నటువంటి ఆ రంకెలు, అరుపులు కనపడతా ఉన్నాయి. వచ్చి అడిగాడు, ఏం సౌలు గారు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఆ అమాలేకులందరినీ హతం చేశావా అంటే చేశానన్నాడు. కానీ వచ్చేటప్పుడు దానిలో అరుపులు వినబడతా ఉన్నాయి, అవి ఎక్కడి అని అడిగితే నేను దేవుని కొరకు బలపరచడానికని వాటిని ఇచ్చాను అంటాడు. దేవుని మాట విన్నాడా? సంపూర్ణంగా విన్నాడా? పూర్తిగా విన్నాడా? వినలేదు, సగమే చేశాడు. కాబట్టి దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని మాట విని దేవుని మాటలు ఆయన చెప్పినట్టుగా చేస్తారు, సగము చేయరు. అందుకే ఇక్కడ సౌలు రాజు ఆ మాటే చూడండి. మొదటి సమయాలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18-19 వచనాలు చూడండి.
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం ఆ మాట చూడగలుగుతాం. చదవండి. చూడండి, అక్కడ ఆయన చేసినటువంటి సౌలు గారు చేసిన పని ఏమిటంటే కొన్నిటిని బ్రతికించాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. అది కేవలము ప్రేమ లేనితనం. సంపూర్ణంగా దేవునికి విలువిచ్చినటువంటి జ్ఞానం కాదని ఆ పని చేయలేకపోయాడు. అందుకే సౌలు రాజుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఆయనకు అయ్యా, ఇక నీకు అధికారం లేదు, ఇక్కడ ఈ రాజ్యం మీద నీకు అధికారం లేదు, ఈ ప్రజల మీద అధికారం లేదు, హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను చెప్పిన మాట వినలేదు. కాబట్టి అధికారము పోయింది, రాజ్యము పోయింది, చివరకు ప్రాణము పోయింది. సౌలు రాజే అయి ఉండొచ్చు, అభిషేకించబడిన వాడే అయి ఉండొచ్చు. ఆయనను దేవుని మాట, దేవుని యందు ప్రేమ లేనివాడు, దేవుని మాటను సంపూర్ణంగా అంగీకరించి దాని ప్రకారం చేయలేదు. అంతకుముందు మనం చూసాము, సీమోను పేతురు కానీ పరిచారకులు కానీ ఆయన చెప్పింది చేశారు, విజయాన్ని పొందగలిగారు, అవసరాలు తీర్చుకోగలిగారు. కాబట్టి దేవుని మాట వింటే చక్కగా అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. సీమోను పేతురు 21వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు కదా, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా కదా, 3 సార్లు అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రభువా నేను ప్రేమిస్తున్న సంగతి నీకే తెలుసు అంటాడు. నీకే తెలుసు అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే, ఒకవేళ నా మీద గౌరవం ఉంటే, నిజంగా నేను నీకు దేవుడినై ఉన్నట్లయితే, లేదా నువ్వు నాకు శిష్యుడు అయితే, నేను నీ గురువునైతే, నువ్వేం చేయాలా? నా గొర్రె పిల్లలను మేపాలి. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అని పేతురు గారు సీమోను పేతురుతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మేరకే పేతురు గారు బలం పుంజుకున్నవాడే. ఎప్పుడైతే ఈ మాటలు పేతురు గారిలో యేసు ప్రభువు చెప్పారో, ఆ తరువాత యోహాను సువార్త తరువాత అపొస్తలుల కార్యగ్రంథంలోకి ఎంటర్ అయితే, అప్పుడు పేతురు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ఉన్నటువంటి సంఘాన్ని, అటు ఇటు ఒడిదుడుకులతో ఉన్న సంఘాన్ని, భయాల్లో ఉన్న సంఘాన్ని, అక్కడున్న అధికారులకు భయపడి దాక్కున్న సంఘాన్ని ఒక తాటి మీదకి ఐక్యతకు వేదికకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సువార్త ప్రకటించి వారందరినీ ఒక చోటకు సమకూర్చాడు. వారందరూ ఏక మనసు కలిగిన వారై, ఏక హృదయం కలిగిన వారై, ఏక తాత్పర్యం కలిగిన వారై, వారి కలిగినంతా ఒక చోట ఉంచుకొని కొరత లేకుండా ఒకరికొకరు ప్రేమతో పంచుకొని జీవిస్తా ఉన్నారు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారం పేతురు గారు ఆ గొప్ప పని చేశాడు. ప్రేమిస్తున్నావా అన్న దాని గుర్తు ఏంటంటే మేపాడు, గొర్రెలను కాశాడు, వాటిని బలపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే, మనము ప్రేమ కలిగిన వారమైతే, ప్రేమ చాలా శ్రేష్టమైంది, ప్రేమ బలమైంది, ప్రేమ శాశ్వతకాలం ఉండేది, ప్రేమ నిజమైనది. కాబట్టి ఈ సమయంలో ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఆయనను ప్రేమిస్తున్నట్లయితే నీవు ఆయన మాట వింటావు. ఆయనను ప్రేమిస్తున్నట్లయితే నీవు ఆయన చెప్పింది చేస్తావు. రెండవదిగా మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో
ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారు తప్పకుండా ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారు ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతారు అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. బర్నబాని ఆది సంఘములో ప్రారంభంలో బర్నబాని తనకున్నటువంటి ఇంటిని, తనకున్న ఆస్తిని అమ్మి వాటన్నిటిని కూడా అపొస్తలుల పాదముల దగ్గరికి తీసుకుని వచ్చారు. దేని కొరకు అంటే ఆనాడు సువార్త ప్రకటించడానికి, దేవుని పని కొనసాగడానికి, ఆయన రాజ్య విస్తరణ జరగడానికి తగినటువంటి ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి బర్నబా గారు తన ఇండ్లు అమ్మి డబ్బును సమకూర్చి ఆ దినాల్లో సమర్పించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయనను ప్రేమించువారు ఆయన మాట వినడమే కాదు, ఆయన చెప్పింది చేయడమే కాదు, ఆయనకు ఇవ్వడం కూడా ప్రారంభిస్తారు. ఆయన ప్రేమించేవారు ఆయనకి ఇస్తారు. సామెతల గ్రంథములో మనం గమనిస్తే 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనము 26వ వచనం చూడండి. అసలు ఏమి ఇవ్వాలి మొదట మనం దేవునికి మనం మొదట ఇవ్వాల్సింది ఏంటిది? మన ఆస్తులు కాదు, మన అంతస్తులు కాదు, మనకు కలిగింది కాదు, డబ్బు కాదు, వస్తువులు కాదు. దేవునికి మొదట నువ్వు ఇవ్వవలసింది నీ హృదయము. నా కుమారుడా నీ హృదయము నాకు మొదటి ఇవ్వాల్సింది దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని లోకములకు పంపి, హృదయాన్ని లోకాశం మీద పంపించి నీ కలిగినంత నుంచి దేవుని దగ్గరికి ఇచ్చిన పౌరులు అదే మాట అంటున్నారు కదా 13వ అధ్యాయంలో, నీ కలిగినంత ఆయనకి ఇచ్చినాను, బీదను పోషింపబడడానికి నువ్వు మొత్తం ఇచ్చినాను, ప్రేమ లేని వాడవైతే పెద్దడు. ప్రేమ కలిగిన వారు తప్పకుండా దేవుని సన్నిధికి, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇవ్వడానికి సిద్ధపడతారు. అందుకే ఈ లోకంలో మనకు ఏది శాశ్వతం కాదు. దేవునికి ఇచ్చిందే శాశ్వతంగా ఆయన సన్నిధిలో దాచబడి ఉంటుంది. అందుకే మీరు మీ కొరకు ఈ లోకంలో ధనము కూర్చుకొనకుడు కానీ మీ కొరకు పరలోకములో ధనము కూర్చుకొనడి. మీ కొరకు పరలోకములో ధనము కూర్చుకోండి. మనం ఇచ్చేటువంటి ప్రతి పైసా, మనం ఇస్తున్న ప్రతి కానుక, మనం ఇస్తున్నటువంటి ప్రతిదీ దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉండాలి. మొదట నీ హృదయం అంగీకారం అయితే నీ కానుక కూడా అంగీకారం అవుతుంది. దేవుని ప్రేమించేవారు. పేద విధవరాల సంగతి మనందరికీ తెలిసిన సత్యమే. జీవనమంతా ఆ దినం ఇచ్చేసి కానుకల పెట్టి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు యేసుప్రభువు వారు అందరూ వారి కలిగిన దానిలో నుండి వారు కానుకలు తీసుకుని వచ్చి ఇస్తున్నారు కానీ సమృద్ధిలో నుండి వాళ్ళు ఇస్తూ ఉండగా ఈమె తన కలిగిన దానిలో నుంచి వాళ్ళందరూ లాభం పనిచ్చారు. ఈమె లిటిల్ మనీ ఇచ్చింది. కానీ యేసుప్రభువు వారు అన్నారు ఈమె లాట్ ఆఫ్ మనీ ఇచ్చింది అన్నారు. ఎక్కువ మొత్తం ఇచ్చింది. అసలు ఎక్కువ మొత్తమే కాదు, ఆమె లైఫే ఇచ్చేసింది అన్నాడు ఆయన. లైఫ్, తన జీవనం అంతా ఉంది అక్కడ కదా, తన జీవనం అంతా ఆమె ఇచ్చివేసింది. ఎందుకు అనంటే ఆమె లోకాన్ని ప్రేమించలేదు, డబ్బును ప్రేమించలేదు, ప్రభువును ప్రేమించింది. ప్రభు కుమారుడే తపన తన హృదయంలో రేకెత్తించాడు దేవుడే. కాబట్టి ఆమె కలిగినది, ఆమెకున్నది జీవనమంతా వేసినట్లుగా మనం చూస్తున్నాం. జీవనమంతా
కాబట్టి అలాంటిది ప్రేమించే వారికి ఉంటుంది ఆ లక్షణం, ఆ మనసు. ఆయన ప్రేమించువారు ఆయనకిస్తారు, ఆయనను ప్రేమించువారు ఆయనకిస్తారు. దేవుడు ప్రేమించు వారిని ఆస్తికర్తలు కూడా చేస్తాడు ఆయన కదా. ఆయన ప్రేమించువారు ఆస్తికర్తలు అవుతారు. కాబట్టి మనము ముందు ప్రేమించామా? దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు. ఎట్లా అర్థం చేసుకుంటున్నాం మనం? దేవుడే మొదట మనలను ప్రేమించాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు సజీవయాగముగా సమర్పించాడు ఆయన. మొదట ఆయనే మన కొరకు తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనము ఆయనకి ఇచ్చేవారమై ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నట్లయితే ఆయనకి ఇవ్వడానికి మనము ముందుకు వస్తాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనములో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములు, నీ రాబడంతటిలో నీ ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమిచ్చి. దేవుని గణపరచాలి. మన పాట పాడుతున్నాం, ప్రభువును గణపరుద్దామని. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే అంటాం. మంది ధనము మంది దేవుడిచ్చింది కాదు. నా ధనము నా ఘనము ప్రభు యేసుదే అనాలా, నాకున్నదంతా ఆయనదే అనాలా. అందుకే ఇక్కడ అన్ని అంటాం, అన్ని చేస్తాం, చివరకు ఏమి ఇస్తాం? ఆయన ఇచ్చేది ఘనంగా ఉండదు, అంత ఎక్కువ ఉండదు. కానీ పాట బరాబరి పాడతాం. గమనించండి, దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉన్నాము? బర్నబా ఇచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఈ సమయంలో దావీదు కూడా ఇచ్చాడు. దావీదు గారు చాలా సంపదపరుడే. దావీదు గారు రాజు. ఆయన సంగతి మనందరికీ తెలుసు. బాల్యము నుండే ఆయన సంగతి మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండే ఆయన జీవుడు గల దేవుని నామములో ప్రతి కార్యాన్ని చేశాడు, కొనసాగించాడు, వాటిని కూడా పరిపూర్ణం చేశాడు. అట్టి దావీదు గారు అంటున్న మాట ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో దావీదు మనస్సు కూడా ఇచ్చే మనస్సుగా కనబడతామని. మందిరాన్ని కట్టమని దేవుడు దావీదుకు ఆజ్ఞాపించి ఆ తదుపరి దావీదుతో చెప్తాడు, దావీదు గారు అవన్నీ సమకూర్చు, కానీ నువ్వు చేయకూడదు ఆ పని. నీ కడుపున పుట్టిన కుమారుడు సొలొమోను మందిరాన్ని కట్టిస్తాడన్న. అందుకు దావీదు గారు చూడండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనము ఆ మాట చదవండి. దావీదు గారు కూడా దేవుని పనికి ఇవ్వడానికి కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. అంటే దేవుని మీద దావీదుకున్నటువంటి మక్కువ. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. చూడండి, ఆయన ఎంత త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నాడు. 5వ వచనములు అంటాడు, నేను ఇయ్యాల్సిందంతా ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వెండి ఇచ్చాను, అన్ని సమకూర్చాను, మందిరం యొక్క నిర్మాణం కొరకు మీరేమిస్తారు? మీరు ఎవరైనా మనపూర్వముగా ఇచ్చువారు కలరా అని అడుగుతాడు ఆయన. మాదిరి నేను ఇచ్చాను, మీరు ఇస్తారా? ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు ఇవ్వకుండా ఇతరులు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మాదిరి కాదు, అది ప్రేమ కాదు. అందుకే దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రేమేటువంటి సంగమా, ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. పౌలు గారు
అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినట్లుగానే ప్రేమ ఎంత గొప్పదో ఆయన తెలియపరిచాడు మనకు. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ కలిగి ఉన్నట్లయితే నీవు డంబముగా నడుచుకోవద్దు, అమర్యాదగా నడుచుకోవద్దు, నీవు స్వప్రయోజనమును ఆలోచించుకోవద్దు. ప్రేమ శాశ్వతం ఉంటుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటినీ చేయగలుగుతుంది. ప్రేమ త్వరగా కోపపడకుండా ఉండేదిగా ఉండాలి ప్రేమ కలిగి ఉన్నట్లయితే. అందుకే 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇట్టి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నాడు. కాబట్టి మీరు మనందరం ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పాడు, ప్రేమ కొరత ఉన్నప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండండి అని. ఒకవేళ మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడేమో, మనకు బోధిస్తున్నాడేమో, మనకు జ్ఞాపకం చేస్తున్నాడేమో, మనమున్న స్థితిని పరీక్ష చేసుకుందాం. అందరూ తల వంచండి, తలలు వచ్చి కళ్ళు మూసుకొని మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ తల వంచండి, పరీక్ష చేసుకుందాం. ఆనాడు పేతురు గారు ఆయన చెప్పింది చేశాడు. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన చెప్పింది చేయాలి. ఆయన ప్రేమిస్తున్నట్లయితే ఆయన మాట వినాలి. పేతురు గారు విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. సౌలు గారు సగం చేశారు, సగం చేయలేదు. అందుకే రాజ్యం పోయింది, అధికారం పోయింది, ప్రాణం పోయింది. బర్నబా దేవుని యందు ప్రేమ కలిగి ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి తనకున్న సమస్తాన్ని అప్పగించుకున్నాడు, పరిచర్యలో ముందుకు సాగాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉన్నాం? సంగమా, సహోదరి సహోదరులారా, మనం పరీక్ష చేసుకొని ప్రాంతంలో ఏకీభవిద్దాం. మనం ప్రభువుకు సంపూర్ణంగా సజీవయాగముగా మన శరీరాలను సమర్పించుకుంటున్నామా, లేదా నాలుగు క్రైస్తవత్వంతోనే ఉన్నామా? ఇంకా లోకాన్ని విడిచిపెట్టకుండా ప్రభువును అత్తుకోకుండా జీవిస్తున్నామా? ఆయన ప్రేమించే వారైతే ఆయన మాట వింటారు, ఆయన చెప్పింది చేస్తారు, ఆయన ఏది ఇవ్వమనే అది ఇస్తారు. ఒకవేళ ఈ సమయంలో మనందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడిన నిర్ణయానికి వద్దాం. ప్రభువా, అన్నాడు దావీదు గారు ఒక నిర్ణయం చేసుకున్నారు, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు. మేము కూడా ఆ రీతిగా నీ పని కొరకు మా జీవితాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని అప్పగించుకోవడానికి మంచి మనసు దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇద్దరు మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి మీకు వందనాలు. నిజమే మా ప్రభువా, పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినట్లుగా ఆ సంఘ పరిస్థితిని గుర్తించిన వారే దానిని ప్రక్షాళన చేయడానికి చక్కని మాటలు మాట్లాడాడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. అనేకాలు కలిగి ఉండొచ్చు, కానీ ప్రేమ కొరతై ఉన్నట్లయితే ఆ శాశ్వతమైన ప్రేమ లేకపోతే వ్యర్థమన్నాడయ్యా. సంఘముగా, కుటుంబముగా, వ్యక్తులముగా, విశ్వాసముగా ఈ దినం మేము కూడుకున్నాం. మా ప్రభు, మాలో ఏది కొరత ఉన్నదో, ఏది లోపమై ఉన్నదో అది మాకు ఎత్తి చూపించిన దైవమా, మీకు వందనాలు. వాటిని సరిచేసుకొని నీ కొరకు సాక్షులుగా మా మాటలు, మా క్రియలు ప్రభువా మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పేవిగా ఉన్నట్టుగా మమ్మల్ని అందరినీ మీరు ఆయత్తపరచండి. నీ కృపగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.